నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 10th క్లాస్లోని హిస్టరీ విభాగంలో 4th లెసను పారిశ్రామికీకరణ యుగం. ఈ పారిశ్రామికీకరణ యుగం అనే లెసన్ డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం. మన వీడియోలో ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ వీడియోలు డిఎస్సి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తెలంగాణ వారికి, ఆంధ్ర వారికి కూడా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని 100% కంటెంట్ మీకు ఈజీ వేలో మీకు అందిస్తున్నాం. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. తర్వాత వలస దేశాలలో పారిశ్రామికీకరణ. భారతదేశంలో పత్తి, పట్టు, ఈ పత్తి పట్టు వస్తువులు పారిశ్రామికీకరణకు ముందు అంతర్జాతీయ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించాయి. భారతదేశంలో ఉన్న పత్తి, పట్టు ఇవి పారిశ్రామికీకరణకు ముందు అంతర్జాతీయ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించాయి. నాజూకు రకాలు ఎక్కువగా భారతదేశం నుండే వచ్చాయి. ఇక్కడ ఆర్మేనియా, పర్షియా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్మేనియా, పర్షియా వ్యాపారులు మన భారతదేశంలోని పంజాబ్ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో పత్తి, పట్టు వీటిని ఆఫ్ఘనిస్తాన్, తూర్పు పర్షియా, మధ్యాసియాకు తీసుకెళ్ళేవారు. దేని మీద తీసుకెళ్ళేవారు అంటే ఒంటెల మీద. ఆర్మేనియా వ్యాపారస్తులు, పర్షియా వ్యాపారస్తులు భారతదేశానికి వచ్చి పంజాబ్ ప్రాంతం నుండి పత్తి, పట్టు వీటిని ఒంటెల పైన ఆఫ్ఘనిస్తాన్, తూర్పు పర్షియా, మధ్యాసియాకి తీసుకెళ్లేవారు. అదేవిధంగా భారతదేశంలో నౌకాశ్రయాలు చూసినట్లయితే సూరత్. ఈ సూరత్ అనేది గుజరాత్ తీరంలో ఉన్న ఒక నౌకాశ్రయం. గుజరాత్ తీరంలో ఒక నౌకాశ్రయం సూరత్. ఈ సూరత్ ఓడరేవు భారతదేశాన్ని గల్ఫ్, ఎర్ర సముద్ర ఓడరేవులను అనుసంధానం చేసింది. 17వ శతాబ్దం చివరిలో సాగిన వాణిజ్య స్థూల విలువ ఎంత అంటే 16 మిలియన్స్. ఇప్పుడు 17వ శతాబ్దం యొక్క చివరి ప్రాంతంలో సూరత్ రేవు ద్వారా సాగిన వస్తు యొక్క స్థూల విలువ 16 మిలియన్స్. అది 1740 నాటికి 3 మిలియన్స్కి పడిపోయింది. 17వ శతాబ్దంలో ప్రారంభంలో 16 మిలియన్స్ వ్యాపారం జరిగేది సూరత్ నుండి. అది 1740వ సంవత్సరం నాటికి 3 మిలియన్స్కి పడిపోయింది. ఇలా సూరత్ వ్యాపారం క్షీణించే సమయంలో బొంబాయి, కలకత్తాలు అభివృద్ధి పొందాయి. సూరత్ వ్యాపారం క్షీణించే ఆ సమయంలో బొంబాయి, కలకత్తా ప్రాంతాలు అభివృద్ధి పొందాయి. పాత ఓడరేవుల నుండి కొత్త వాటికి మారడం వలన వలస రాజ్యాల శక్తి పెరుగుదలకు సూచికగా మారింది. ఇలా పాత ఓడరేవుల నుండి ముంబాయి, కలకత్తా ఈ ఓడరేవులకు కొత్త వాటికి మారడం అనేది వలస రాజ్యాల శక్తి పెరుగుదలకు సూచికగా మారింది. ఇక్కడ ముంబై నౌకాశ్రయం 18వ శతాబ్దపు చివరి కాలంలో పాత వాణిజ్య క్రమం క్షీణించడానికి, వలస ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చిహ్నంగా ముంబై నౌకాశ్రయం అనేది ఉండేది. కోరమండల తీరంలో ఉన్న రేవులు ఏంటి అంటే మచిలీపట్నం, హుగ్లీ ఈ విధంగా రేవులు అనేవి ఉండేవి. హుగ్లీ అనేది బెంగాల్ ప్రాంతంలో ఒక రేవు ప్రాంతం. ఆగ్నేయాసియా నౌకాశ్రయాలతో ఈ కోరమండల తీరం సంబంధాలు కలిగి ఉండేది. ఆగ్నేయాసియా నౌకాశ్రయాలతో కోరమండల తీరం సంబంధాలను కలిగి ఉండేది. ఈ వ్యాపార వ్యవస్థలో భాగస్వాములు ఎవరు అంటే వ్యాపారులు, షరాబు అంటే బ్యాంకర్లు అని మనం చెప్పవచ్చు. 1750వ సంవత్సరం నాటికి ఈ వ్యాపార వ్యవస్థ విచ్ఛిన్నమయ్యింది. 1760 తరువాత తూర్పు ఇండియా కంపెనీ అధికారాన్ని ఏకీకృతం చేశారు. ఇక్కడ 1750 సంవత్సరం నాటికి వ్యాపార వ్యవస్థ విచ్ఛిన్నమైంది. 60 సంవత్సరం నాటికి తూర్పు ఇండియా కంపెనీ అధికారాన్ని ఏకీకృతం చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పత్తి, పట్టు వస్తువుల సరఫరాకు నియంత్రణ వ్యవస్థ అభివృద్ధి చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పత్తికి, పట్టు వస్తువుల సరఫరాకు నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేసింది.
ఈ నియంత్రణ వ్యవస్థ 3 దశలలో సాగింది. ఒకటి ఏంటి అంటే వస్త్ర వ్యాపారంతో సంబంధం ఉన్న దళారులను తొలగించడానికి, ప్రత్యక్ష నియంత్రణ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది అంటే వస్త్ర వ్యాపారంతో సంబంధం ఉన్న దళారులు ఎవరైతే ఉంటారో వారిని తొలగించడము, డైరెక్ట్గా నియంత్రణ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే గుమస్తా అనే జీతగాడిని ఈస్ట్ ఇండియా కంపెనీ నియమించింది. గుమస్తా అనే జీతగాడిని నియమించింది. రెండో పాయింట్లో ఏంటి అంటే కంపెనీ నేత కార్మికులు ఇతర కొనుగోలుదారులతో లావాదేవీలు జరపకుండా నిరోధించింది. నేత కార్మికులు ఇతర కొనుగోలుదారులతో లావాదేవీలు జరపకుండా కంపెనీ ఏం చేసిందంటే నిరోధించింది. అంతేకాకుండా ముందస్తు చెల్లింపుల వ్యవస్థను కూడా తీసుకొచ్చింది. దీని ప్రకారము ముడి సరుకులకు ఈ యొక్క కంపెనీ ఏం చేస్తుందంటే ముందుగానే రుణాలు ఇస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ముడి సరుకులకు ముందుగానే రుణాలు ఇస్తుంది. ఉత్పత్తి చేసిన వస్త్రాన్ని ఎవరైతే రుణాలు ఇచ్చారో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే అప్పగించాలి. ఈ విధంగా ఒక నియంత్రణను తీసుకొచ్చింది. మూడో పాయింట్ ఏంటి, ఈ విధంగా రుణాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల నేత కార్మికులు ఎవరైతే ఉంటారో వారు ఏం చేశారు, తమకున్న భూములను కౌలుకిచ్చి సమయం అంతా కూడా పూర్తిగా ఈ నేతకే కేటాయించే విధంగా చేసుకున్నారు. అంటే ప్రజలందరినీ కూడా ఈ నేత వైపు మళ్లించే విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయత్నం చేసింది. ఈ విధంగా 3 దశలలో ఈ విధానం అనేది కొనసాగింది. తరువాత చేనేత కార్మికులకు, గుమస్తాలకు ఘర్షణలు జరిగాయి. కర్ణాటక, బెంగాల్ ప్రాంతాలలో కార్మికులు గ్రామాలు విడిచిపెట్టి బంధువుల గ్రామాలలో మగ్గాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఘర్షణల తర్వాత కర్ణాటక ప్రాంతము, బెంగాల్ ప్రాంతము, ఈ కర్ణాటక, బెంగాల్ ప్రాంతాలలో ఉన్న కార్మికులందరూ కూడా ఆ గ్రామాలు విడిచిపెట్టి తమ బంధువుల గ్రామాల వద్దకు వెళ్ళి ఆ బంధువుల గ్రామాలలో మగ్గాలను ఏర్పాటు చేసుకుని అక్కడ జీవనాన్ని సాగించారు. ఇక్కడ మాంచెస్టర్ భారత్కు వచ్చింది. ఇక్కడ మాంచెస్టర్ అనేది వస్త్రాలకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం. మాంచెస్టర్ అనేది వస్త్రాలకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం. హెన్రీ పటుల్లో కంపెనీ 1772లో ఈ హెన్రీ పటుల్లో కంపెనీ యొక్క అధికారి భారతీయ వస్త్రాల డిమాండ్ ఎప్పటికీ తగ్గించలేము, మరే దేశము కూడా ఇంత నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయలేదు అని హెన్రీ పటుల్లో కంపెనీ యొక్క అధికారి ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు, భారతీయ వస్త్రాల డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గించలేము, మరే దేశము కూడా ఇంత నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయలేదు అని హెన్రీ పటుల్లో కంపెనీ యొక్క అధికారి 1772లో ప్రకటించాడు. అయితే ఈయన ప్రకటన తరువాత భారతదేశ వస్త్ర ఎగుమతులు అనేవి 19వ శతాబ్దం ప్రారంభానికి క్షీణించడం ప్రారంభమయ్యాయి. 1772లో ప్రకటించాడు. అయితే 19వ శతాబ్దానికి ప్రారంభానికి భారతదేశ ఎగుమతులన్నీ కూడా క్షీణించడం ప్రారంభమయ్యాయి. బ్రిటిష్ నూలు వస్తు ఎగుమతులు ఆకస్మికంగా పెరిగాయి. నూలు వస్తు ఎగుమతులు అయితే పెరిగాయి, వస్త్ర ఎగుమతులకు సంబంధించి తగ్గాయి. ఇక్కడ మొక్కల వస్త్రాలు 1811, 1812 ఈ యొక్క సంవత్సరాలలో 33% ఉండేవి. ఇది 51కి 1850, 1851కి 3% పడిపోయాయి. భారతదేశ ఎగుమతులలో మొక్కల వస్త్రాలు అనేవి 1811, 12లో 33% ఉంటే 51కి 1850, 51కి 3%కి పడిపోయాయి. ఇవి ఎగుమతులు. అదేవిధంగా దిగుమతులు చూసినట్లయితే విలువలో ఈ దిగుమతుల విలువలో మొక్కల వస్త్రాలు 31% పైగా ఉండేవి, 1870కి 50% పైగా ఉంది. అంటే ఇక్కడ దిగుమతులైతే ఆ యొక్క మాంచెస్టర్ ప్రాంతం నుండి భారతదేశకు వచ్చే దిగుమతులన్నీ కూడా 1870 సంవత్సరం నాటికి 50% పైగా పెరిగిపోయింది. యంత్రాల ద్వారా ఉత్పత్తి చేయబడి చౌకగా లభించే వస్తువులతో మన దేశ వస్తువులు పోటీ పడలేకపోయాయి. మాంచెస్టర్లో అన్నీ కూడా పారిశ్రామికీకరణ విధానం ద్వారా యంత్రాల ద్వారా వస్త్రాలన్నీ కూడా ఉత్పత్తి చేయబడ్డాయి. అంతేకాకుండా చౌకగా కూడా లభించాయి. కాబట్టి ఇంత చౌకగా యంత్రాల ద్వారా ఉత్పత్తి చేయబడిన వస్తువులతో భారతదేశ వస్తువులు పోటీ పడలేకపోయాయి. ప్రముఖుల అభిప్రాయాలు చూసినట్లయితే పాట్నా కమిషనర్ ఈయనేమన్నారు, 20 సంవత్సరాల క్రితం
జహానాబాద్, బీహార్లలో చురుగ్గా సాగే వస్త్ర వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయింది అని పాట్నా కమిషన్ పేర్కొన్నాడు. 20 సంవత్సరాల క్రితం జహానాబాద్, బీహార్లలో చురుగ్గా సాగే వస్త్ర వ్యాపారం అనేది పూర్తిగా స్తంభించిపోయింది. మాంచెస్టర్ నుండి వచ్చే చౌకైన, మన్నికైన వస్తువులతో స్థానిక తయారీదారులు పోటీ పడలేకపోతున్నారు అని పాట్నా కమిషనర్ పేర్కొన్నాడు. మాంచెస్టర్ ప్రాంతం నుంచి వచ్చిన చౌకైన వస్తువులు, మన్నికైన వస్తువులతో స్థానిక తయారీదారులు పోటీ పడలేకపోతున్నారు. ఎవరు చెప్పారు? పాట్నా కమిషనర్ జె. కృష్ణమూర్తి. 19వ శతాబ్దంలో గంగానది పరివాహక బీహార్లో తగ్గిన పారిశ్రామికీకరణ. జె. కృష్ణమూర్తి. 19వ శతాబ్దంలో గంగానది ఈ పరివాహక ప్రాంతము బీహార్ ప్రాంతంలో పారిశ్రామికీకరణ తగ్గింది అని భారతదేశం ఆర్థిక సాంఘిక చరిత్ర సమీక్ష 1985లో ఉదాహరించడం జరిగింది. భారతదేశం యొక్క ఆర్థిక మరియు సాంఘిక చరిత్ర సమీక్ష. ఈ సమీక్షలో 1985లో జె. కృష్ణమూర్తి ఉదాహరించడం జరిగింది. జనగణన నివేదిక. ఇక్కడ కోస్టిస్ సెంట్రల్ ప్రావిన్స్ ప్రాంతంలో చేనేత కార్మికుల సంఘం పేరేంటి అంటే కోస్టిస్. సెంట్రల్ ప్రావిన్స్లో చేనేత కార్మికుల సంఘం కోస్టిస్. ఈ కోస్టిస్పై నివేదిక ఇస్తూ ఎలా పేర్కొంది? జనగణన నివేదిక ఏమని పేర్కొంది? దేశంలో నాణ్యమైన బట్టలు నేసేవారిలాగే కోస్టిస్లు కూడా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు. దేశంలో నాణ్యమైన బట్టలు నేసేవారు ఏ విధమైన పరిస్థితులు అయితే ఎదుర్కొన్నారో, విపత్కరమైన పరిస్థితులు, అటువంటి పరిస్థితులనే ఈ కోస్టిస్లు అని పిలువబడే చేనేత కార్మికుల సంఘాలు, ఈ సంఘాలు కూడా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు అని జనగణన నివేదిక పేర్కొంది. మాంచెస్టర్ నుండి వచ్చే సొగసైన వస్తువులతో వారు పోటీ పడలేరు. చాలా కాలం క్రితమే కోస్టిస్లు బేరారుకు వలస వచ్చారు అని జనగణన నివేదిక పేర్కోవడం జరిగింది. ఈ జనగణన నివేదిక భారతదేశంలో చేనేత పరిశ్రమ, భారతదేశ ఆర్థిక సాంఘిక చరిత్ర సమీక్షనందు సుమిత్ గుహచే ఉదాహరించబడినది. జనగణన నివేదిక భారతదేశంలో చేనేత పరిశ్రమ, భారతదేశ ఆర్థిక సాంఘిక చరిత్ర సమీక్ష నందు సుమిత్ గుహ ఈయన చేత ఉదాహరించబడినది. తర్వాత కర్మాగారాల రాక. ఫ్రెండ్స్, నెక్స్ట్ విభాగంలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.